హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ డాక్టర్ పూర్ణిమ ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. సో ఈరోజు మనం ఈ వీడియోలో బిఎంఐ రిలేటెడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకు అంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్, పిల్లల కోసం ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు పిల్లల కోసమనే కాదు, ప్రెగ్నెన్సీలో కూడా మనకి వెయిట్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు వెయిట్ చాలా ఎక్కువగా ఉంటే, అంటే అనుకున్న బిఎంఐ కంటే ఎక్కువగా ఉంటే ప్రెగ్నెన్సీలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫర్టిలిటీ అంటే ఇట్ విల్ ఎండ్ అప్ విత్ ప్రెగ్నెన్సీయే కదా, మనం ప్రెగ్నెన్సీ కోసమే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. సో ప్రెగ్నెన్సీలో ఎలా అయితే మనం వెయిట్ తగ్గాలి, కరెక్ట్గా మెయింటైన్ చేయాలి అని చూస్తుంటామో, అలానే పిల్లల కోసం ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు కూడా ఈ వెయిట్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మంచిది. మరి వెయిట్ కరెక్ట్గా ఎందుకు మెయింటైన్ చేయాలి, దానివల్ల లాభాలు ఏంటి అన్నది మనం ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసాము. ఈ వీడియోలో మరి వెయిట్ రిడక్షన్ అందరూ చెప్తున్నారు, అది అంత ఈజీ పనియా, మరి అంత ఈజీ పని అయితే మరి అందరూ ఎందుకు చేయలేకపోతున్నారు అన్నది మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. సో మనం వెయిట్ రిడక్షన్ చాలా ఈజీ అని చెప్పి అనను, అలానే చాలా టఫ్ అని కూడా చెప్పను. మనం కరెక్ట్ టైంకి కరెక్ట్గా మీల్స్ తీసుకుంటూ కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ రిడక్షన్ అన్నది మనం ఈజీగా కావచ్చు. చాలామంది అంటే 100లో ఒక 90 మెంబర్స్ ఏమనుకుంటారంటే వెయిట్ రిడక్షన్ అనగానే ఈరోజు నైట్ ఒక పూట తినను, నైట్ 2 చపాతీలు తింటాను, లేదంటే పొద్దున ఒక పూట తినడం మానేస్తాను, పొద్దున ఒక పూట ఒకటే చపాతీ తింటాను, సరిపోయింది, ఇంకా నేను వెయిట్ తగ్గాలి అనుకుంటారు. అది అస్సలే కాదండి. దట్ ఈస్ నాట్ ద డైట్ ప్లాన్ ఎట్ ఆల్. డైట్ ప్లాన్ అనగానే అందరూ ఏమనుకుంటారంటే మనం తినే దాంట్లో నైట్ ఒక పూట ఫుడ్ మానేసి ఒక చపాతీ ఇంక్లూడ్ చేసేస్తే సరిపోతుంది అన్నది మనకందరికీ ఉన్న ఒక వ్యూ. కానీ అది కాదు. డైట్ అంటే మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఉండాల్సిన అమౌంట్లో కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. అది కరెక్ట్గా ఉండేలా చూసుకుంటూ మనం దానికి తగ్గట్టుగా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అంటే మన బాడీ వెయిట్ని బట్టి మనం ఎంత ఫుడ్ తీసుకోవాలి, ఎంత ఫుడ్ తీసుకుంటే మనం కరెక్ట్ వెయిట్ ఉంటాము అన్నది మనకు క్యాలిక్యులేషన్ ఉంటుంది అనమాట. న్యూట్రిషనిస్ట్, మా దగ్గర న్యూట్రిషనిస్ట్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఆ న్యూట్రిషనిస్ట్ మీకు ఒక గైడెన్స్ ఇస్తారు. మీ వెయిట్ మనకు ఎంత కావాలి, మనకు ఎంత వెయిట్ ఉన్నాము, మనం ఎంత తగ్గాలనుకుంటున్నాము అన్న దాన్ని బట్టి మనకు ఒక డైట్ చార్ట్ అనేది తయారు చేసుకుంటాం. ఆ డైట్ చార్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో దిస్ ఇస్ ద డైట్ చార్ట్ అనమాట. ఈ డైట్ చార్ట్లో ఎట్లా అంటే మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, అలానే బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలి, లంచ్కి ఏం చేయాలి, స్నాక్స్ ఎలా ఏం తినాలి, డిన్నర్ ఏం చేయాలి, ఇట్లా ఒక చార్ట్ లాగా మొత్తం తయారు చేస్తాం. అఫ్కోర్స్ దిస్ ఇస్ ఫర్ ద పీసీఓడి పేషెంట్. కానీ ఇట్లాగ ఒక మనం ఫుడ్ చార్ట్ అనేది తయారు చేసుకొని ఈ ఫుడ్ చార్ట్ ప్రకారంగా మనం ఫుడ్ తీసుకుంటే అట్లీస్ట్ ఒక 1 or 2 monthsలో మనం అనుకున్నంత వెయిట్ లాస్ అనేది ఈజీగా చూడొచ్చు. అప్రాక్సిమేట్లీ ఒక 5 to 6 kgs అయితే ఈజీగా తగ్గొచ్చండి. అది తినుకుంటూనే, మనకు కావాల్సిన ఫుడ్ తీసుకుంటూనే. అలాగని ఆ ఫుడ్లో మనం ఏవి తినకూడనివో అలా ఏం లేవు. మనం తినాల్సిన ఫుడ్డే ఎలా తీసుకోవాలి, ఎంత అమౌంట్లో తీసుకోవాలి అన్నది ఉంటుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈజ్ ఎక్సర్సైజ్. మనం ఇంత తింటే దానికి తగ్గట్టుగా ఇంత ఎక్సర్సైజ్ చేయాలి, కొంచెం ఎక్కువ తింటే దానికి తగ్గట్టుగా ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలి. సో ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఫుడ్ కట్ ఆఫ్ చేయడం ఎంత ఇంపార్టెంటో, అలానే దాంతోపాటుగా ఫుడ్ కట్ ఆఫ్ కాదు, క్యాలరీస్ కట్ ఆఫ్. అంటే మనం తీసుకునే దాంట్లో క్యాలరీస్ ఎంత తక్కువగా ఉన్నాయన్నది చూసుకొని తీసుకోవాలి. కడుపు నిండడం ఇంపార్టెంటే, కానీ దాంట్లో క్యాలరీస్ అనేవి తక్కువగా ఉండాలి. అలాంగ్ విత్ దట్ మనం తీసుకున్న క్యాలరీస్కి తగ్గట్టుగా మనం కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలి. ఆ ఎక్సర్సైజ్ అనగానే అందరూ అనుకుంటారు, మేము ఎక్కడ ఎక్సర్సైజ్కి పోవాలి మేడం, మాకేమైనా, మేము ఉండేది పల్లెటూరులో, మాకు ఇంటి దగ్గర ఏమైనా జిమ్ములు ఉన్నాయా, మేము ఎక్కడికి పోతాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో అలా ఎక్సర్సైజ్ కూడా ఎలా చేయాలి, ఏంటి అన్నది నేను నా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎస్పెషల్లీ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ఫ్రమ్ ద రూరల్ బ్యాక్గ్రౌండ్. సిటీలో ఉన్న వాళ్ళకైతే జిమ్ అవైలబుల్ ఉంటుంది, లేదంటే ఇంకా ఫిట్నెస్ ట్రైనింగ్ సెంటర్స్ అవైలబుల్ ఉంటాయి, వాళ్ళకి హ్యాపీ. దెన్ వాట్ అబౌట్ ఊర్లలో ఉన్న వాళ్ళ సంగతి ఏంటి? మరి వాళ్ళకైతే ఏది అవైలబుల్ ఉండదు. అలానే బయటికి వెళ్ళి మనం షటిల్ ఆడదాము, అది ఆడదాము అంటే కూడా ఆడేంత పెద్ద గ్రౌండ్స్ కూడా ఉండకపోవచ్చు. మరి అలాంటి వాళ్ళ సంగతి ఏంటి అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.